హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ అఖిల. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు కూరగాయల బండి వచ్చిందండి. అమ్మ కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా అమ్మ వచ్చేసరికి కసులు జిమ్ముదామని చెప్పేసి ఇల్లు జిమ్ముతున్నాను అనమాట. ఇంట్లో పంచ అంతా అయిపోయిందండి. ఇంకా బయట బండ్లు అవి ఉన్నాయి, అవి చిమ్మేసి ఇంకా అంట్లు తోమాలి. ఈరోజు కొంచెం బండి లేట్గా వచ్చింది కాబట్టి చాలామంది ఉంటారండి. అమ్మ రావటానికి కొంచెం టైం పట్టిద్ది. చాలామంది ఉంటారనమాట. ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ కూడా చేయాలి కదా అని నేనే చిమ్ముతున్నాను. మార్నింగ్ అంతగా ఏముండదండి, కాకపోతే ఇంకా అంట్లు బట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి రోజు అమ్మే చిమ్ముతారు. ఇంకా నేను కసులు చిమ్మేస్తే కూరగాయలు తీసుకొచ్చినాక అమ్మ కర్రీ చేస్తారనమాట. బయట ఆల్రెడీ కల్లాపు చల్లి ముగ్గేసేసారు. అప్పుడప్పుడు నేను జిమ్ముతానమాట. ఇంకేముంటుందండి, డైలీ ఇంట్లో చేసే పని అంటే ఇవే ఉంటాయి. కసులు చిమ్మటం, అంట్లో కూరగాయలు తీసుకొని వచ్చారండి. గోంగూర, పాటకూరను, దొండకాయలు, బెండకాయలు, బంగాళదుంపలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చారు. ఇంకా అవన్నీ తీసి స్టోర్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఇంకా స్టోరేజ్ చేసుకోవాలండి. తోటకూర వద్దులే అని చెప్పేసి గోంగూర ఉంది కదా, గోంగూర చేద్దామని చెప్పేసి అమ్మ అన్నారనమాట. ఇంకా ఈరోజు టిఫిన్కి దోశ వేశారు. ఇంకా నేను తినేసాను అనమాట. నాన్న తినేసి జావ తాగి వెళ్ళిపోయారు. పైన కాయలు పండిపోయినాయండి. ఇంక అందుకని చెప్పి నాన్నని పైకి కోయమంటే కోసారు. ఇంకా ఇంట్లో బియ్యం అయిపోవచ్చినాయండి, మిల్లు వేపియాలి. కొంచెం ఉంటే అవి బొచ్చులో పోసారనమాట. ఇంకా ఒక్కరు ఎందుకులే అని చెప్పి వేరి అక్కడ పెట్టేశాను. ఇంకా అన్నం వండేసి మధ్యాహ్నం అమ్మ వచ్చేసరికి మార్నింగే చేశారండి పచ్చడి. రోట్లో దంచేది కాబట్టి అమ్మే చేసి వెళ్ళిపోయారు. ఇంకా అన్నం ఒక్కటే వండాను అనమాట నేను మధ్యాహ్నం. ఇంకా తినేసి కసిని కందులు ఉన్నాయి, అవి ఏరాలండి. 2 రోజులు 3 రోజులు పట్టిద్ది కదండి, అది చిన్నగా ఏరుకుంటూ ఉన్నాను. ఇంకా నేను అన్నం తినేసే టయానికి అమ్మ వచ్చేసారు.